ఇన్ని సంవత్సరాలుగా గెలిపించింది మా వెనుకబడిన వర్గాలే. ఈరోజు రామకృష్ణుడు గారు ఉన్నారంటే పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నారు. అలాంటి సమర్థవంతమైన నాయకత్వాన్ని, సుస్థిరమైన నాయకత్వాన్ని వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 17,000 పోస్టులు స్థానిక సంస్థల్లో రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయల చొప్పున 75,000 కోట్ల రూపాయలు వెనుకబడిన వర్గాలకి సబ్ ప్లాన్లో పెడతా ఉన్నారు. కనీసం 75 పైసలు పెట్టలేదు. వెనుకబడిన వర్గాల్ని మోసం చేశారు. కనీసం ఏ కార్పొరేషన్కి ₹1 ఇవ్వలేదు. ఎవరికి అదనంగా ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టకుండా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. అందుకే హామీ ఇస్తున్నా, వెనుకబడిన వర్గాల కోసం జై హో బీసీ తీసుకొచ్చాం. ఈ జై హో బీసీ నిరంతరం ముందుకు తీసుకుపోయి 43 సంవత్సరాలకు గౌరవించిన బీసీల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత, అండగా ఉండే బాధ్యత జనసేన తెలుగుదేశం తీసుకుంటామని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. వీళ్ళకే కాదు, కాపులున్నారు, అదే మరి అగ్రవర్ణాలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాం. ఏ వర్గం కూడా ఇబ్బంది పడకుండా అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని అన్ని విధాలా గౌరవించే బాధ్యత తీసుకుంటాం. ఎస్సీలు ఉన్నారు. ఈరోజు మీరు ఈ జిల్లాలో ఎస్సీలను చూశారు. ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ ఇస్తే ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రి జైలు నుంచి అతను తీసుకొని వచ్చి ఊరేగింపుగా తీసుకొచ్చి పక్కన కూర్చొని పెట్టుకున్నా అంటే ఈ ముఖ్యమంత్రికి ఏమైనా సిగ్గు శరణం ఉందా? తమ్ముళ్ళు మీరే ఆలోచించమని కోరుతున్నా. ప్రతి ఒక్క ఎస్సీ ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో మీకు భద్రత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 27 ఎస్సీ కార్యక్రమాలు రద్దు చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. ఎస్సీలన్నా ఎస్టీలన్నా చాలా నీచంగా చూసే వ్యక్తి మనస్తత్వం ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఏదైతే మనం ఇచ్చిన కార్యక్రమం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత నాది. ఇంకో పక్క మీరు చూడండి, అప్పుల అప్పారావు, ఈ సైకో జగన్ 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. మన ఆదాయం ఎంతో ఆదాయం ఎంతైతే వస్తుందో దాంతో సమానంగా ఈరోజు వడ్డీ కానీ అసలు కట్టే పరిస్థితి వస్తూ ఉంది. చాలా బాధేస్తుంది ఇవన్నీ తలుచుకుంటే. ఇవన్నీ చూసిన తర్వాత మీరు చూస్తే రైతు బజార్లు, తహసీల్దార్ ఆఫీసులు, కలెక్టరేట్లు అన్ని తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చాడు. కడాన మిగిలింది మీరే. మళ్ళీ ఒకసారి గెలిస్తే మనవలు కూడా తాకట్టు పెట్టే పరిస్థితి వస్తాడు ఈ దుర్మార్గుడు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అందుకే చాలా మందికి అనుమానం ఉంది, మీరు వచ్చినా ఇవన్నీ చేయగలుగుతారా అని. 95లో ఇదే అనుమానం ఉంది. కష్టాలను అధిగమించాం, సంక్షోభాన్ని అధిగమించాం. మళ్ళీ 2000 వచ్చే కొందికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపించాం. ఈరోజు కూడా చెప్తున్నా, నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తా, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా, నిరంతరం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా మళ్ళీ ఒక ప్రత్యేకమైన కార్యక్రమంతో మీ ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఉద్యోగాలు కల్పించే పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ. అందుకే మీకు ఒక స్పష్టమైన హామీ ఇస్తున్నా, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని, తెలుగు జాతిని స్వర్ణయుగం వైపు నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం. 25 ఏళ్లకు మునుపు నేను చేసిన కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్లో మీరు చూస్తే అక్కడ ప్రజలకు ఉపయోగపడింది. 25 సంవత్సరాల కంటే ముందు నేను ప్రోత్సహించింది ఐటీని ప్రోత్సహించాను.
అది నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్గా తయారైంది.